अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल मुरसलीन अम्मा बाद। ప్రియ మిత్రులారా, సోదరులు, ఇస్లామీయ పెద్దలకు అందరికీ ఇస్లామిక్ లైఫ్ టెక్నిక్స్లో స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ఈరోజు పాఠం జనాజా ఆదేశాల్లో, అంటే ఇస్లాంలో జనాజా ఆదేశాల్లో ఈనాటి పాఠం ముందు మాట. మానవ జీవితంలో జనన మరణాలు అతి ప్రాముఖ్యత వహిస్తాయి. జననం కంటే మరణం యొక్క ప్రభావం జ్ఞాపకంగా మరియు కాస్త శాశ్వతంగా ఉంటుంది. మరణానికి ముందే అనారోగ్య స్థితిలోనే బహుదైవారాధక ఆచారాలు, ఇస్లాం వ్యతిరేక కల్పిత కార్యాలు ప్రారంభమై మరణం తర్వాత కూడా అవి జరుగుతూనే ఉంటాయి. కాస్త గమనించండి. మానవుడు మరణశయ్యపై నున్నప్పుడు ఇంటి వారందరూ ఒక వింతైన మానసిక ఆందోళనకు లోనవుతూ ఉంటారు. పరామర్శకుల నిరాశ విధి నిర్ణయం ముందు మానవుని నిస్సహాయతే తన భార్య బిడ్డలకు శాశ్వతంగా వీడ్కోలు పలకాలనే వెనుకాడుతుంటారు. రోగి కూడా ఈ లోకాన్ని విడనాడిపోవడానికి సిద్ధం కాజాలడు. ఈ ఆశా నిరాశల పెనుగులాటలో అటు సంబంధితులు, ఇటు రోగి ప్రాణరక్షణకే డాక్టర్లు, హకీములు, జోగులు, పీర్లు, సాధువులు, జ్ఞానులు, అజ్ఞానులు తెలిపిన సర్వ ప్రయత్నాలు చేయటానికి సిద్ధంగా ఉంటారు. ఇటువంటి మరణ భయంకర సమయంలో శైతాన్ మానవుని వద్దకు చేరుకొని షిర్క్ బిదాతులు చేయమని ప్రోత్సహిస్తుంటాడు. అనగా షిర్క్తో కూడిన మంత్రాల వల్లింపులు, తావీదులు, ముడివేసిన దారాలు, సమాధుల ద్వారా స్వస్థత కోరటం, సమాధులపై దారాలు కట్టడం, మృత సంజ్ఞల పేర మొక్కుబడులు చేయటం, అర్చనలు చేయటం, జంతువులను బలి చేయటం. ఈ చెడు కార్యాలపై విశ్వాస బలహీనులు, చెడు నమ్మకాలు గల ముస్లింలు అధికులు అతి తేలికగా అమలు చేస్తారు. మరణం తర్వాత మృతుని బంధువులను పరామర్శించటం ఉంటుంది. తమ వ్యక్తిని కోల్పోయిన ఆవేదన, విచారాల వల్ల మానవుని మనోభావాలు కట్టలు తెంచుకుంటాయి. అతడు తన ఆలోచన శక్తి కోల్పోతాడు. ఇటువంటి పరీక్షా సమయంలో కూడా శైతాన్ మానవుని మతాన్ని, విశ్వాసాన్ని నాశనం చేయ ప్రయత్నిస్తుంటాడు. బంధుమిత్రులు సత్కార్యాలు చేయకుండా దుష్కార్యాలు చేయ ప్రోత్సహిస్తాడు. అనగా ఏటి బొబ్బలు పెట్టడం, తల బాదుకోవటం, జుట్టు పీక్కోవటం, బట్టలు చింపుకోవటం, ఒళ్ళు గాయం చేసుకోవటం, నల్లని దుస్తులు ధరించటం చేస్తుంటారు. అలాగే మృతుల స్మరణ, బంధువుల పరామర్శల పేర ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయటం వంటి అజ్ఞానాచారాలను సరిచేస్తుంటారు. తరువాతి కార్యక్రమం ఈసాలే సవాబ్, అనగా మృతుల పేర పుణ్యకార్యాలు చేసి పుణ్యం పంపటం. ప్రతి ముస్లిం పురుషుడైన, స్త్రీ అయినా, అజ్ఞాని అయిన తప్పక విశ్వసించేది ఏమంటే, ప్రతి మానవుడు తన మరణం తరువాత తన కార్యాల ప్రకారం సత్ఫలం లేదా దుష్ఫలం తప్పక పొందుతాడు. కావున ప్రతి మానవుడు మరణించిన తన బంధువులకు ఎలాగైనా పుణ్యం చేకూర్చుట తప్పనిసరి అని భావిస్తాడు. అనేక ముస్లింలు తమ సమాజంలో చూస్తున్న ఈసాలే సవాబ్ విధానాలు నిజమేనని భావించి వాటి ప్రకారం ఆచరిస్తుంటారు. ఉదాహరణకు, మృతునిపై ఫాతిహా, ఖుల్ హు అల్లాహు అహద్, సువం, 3 సూరాల జియారత్ ఆచారం వ్యక్తం చేసినట్లు, తమ బాధ్యత తీరిపోయినట్లు, కనీసం ఒక సంవత్సరం వరకు తమ బాధ్యత పూర్తయినట్లు భావించి సంతృప్తి పడుతుంటారు. చివరి భాగం సమాధుల సందర్శన. సమాధులపై గౌరీలు, గోపురాలు నిర్మించటం, ఉరుసులు, జాతరలు, తీర్థాలు, దీపాలు, పూల దుప్పట్లు పరచటం, సమాధులకు జ్ఞానం చేయించటం, సమాధుల వద్ద గౌరవభావంతో చేతులు కట్టుకొని నిలబడటం, వాటి ఎదురుగా వంగటం, సాష్టాంగం చేయటం, సమాధులను, గౌరీలను ముద్దు పెట్టుకోవటం, సమాధులకు ప్రదర్శన చేయటం, సమాధుల వద్ద ఖురాన్ పఠించటం, నమాజ్ ఆచరించటం, సమాధుల్లోని మృతుల ఎదుట తమ బాధలు, కష్టాలు చెప్పుకోవటం, ఇవన్నీ నిరాధార నిషిద్ధ కార్యాలు. కావున అనేక ముస్లింలు ఈ తప్పుడు పనులను పుణ్యకార్యాలు అనుకొని పాటిస్తున్నారు.
సమాధుల సందర్శన విభాగంలో ఒక విచారకరమైన వాస్తవం పాకిస్తాన్లో ముస్లింలు చేస్తుంటారు. ఇస్లాం మతం పేరిట స్థాపించబడిన ఇస్లామీయ ప్రజాస్వామ్య ఇస్లామీయ విద్యలో ముస్లింల్లో ఇటువంటి మరొక పాపకార్యం కూడా జరుగుతుంది. ఎంతోమంది ముస్లింలు ఇలాంటి నిరాధారాలైన కార్యాలు చేస్తూ ఉంటారు. ముస్లింలారా, అందువల్ల మనము ధార్మిక విద్య నేర్చుకోవాలి. షిర్క్ని గాంచి ఖండించే అనేక వాక్యాలు ఖురాన్లో, అనేక ప్రవచనాలు హదీసులో ఉన్నాయి. వాటిలో కొన్ని నేను మీకు వినిపిస్తాను. అల్లాహ్ తాలా ఖురాన్లో ఆదేశిస్తున్నాడు, ఎవరైతే అల్లాహకు సాటి కల్పిస్తారో అల్లాహ్ అతనికై స్వర్గాన్ని నిషేధించాడు, నరకాగ్ని గుండె గండమే అతని స్థిర నివాసం. ఐదవ సూర వాక్యం 72. అల్లాహ్ షిర్కును ఏనాడు క్షమించడు. అదీగాక ఏ పాపం గురించైనా ఎవరినైనా క్షమించాలనుకుంటే క్షమిస్తాడు. 4వ సూర 16వ వాక్యం. ఓ ప్రవక్త, తమరు గనుక షిర్క్ చేస్తే, బహుదైవారాధన చేస్తే తమరు స్వర్గం నష్టపోగలరు. 29, 65. ఓ ప్రవక్త, అల్లాహ్తో పాటు వేరే ఎవరిని ఆరాధించకండి, లేదా భయంకర శిక్షకు గురికాగలరు. 26వ సూర 213వ వాక్యం. ముష్రికులు, బహుదైవోపాసకులు నరకవాసులవుతారని తెలిసిన పిమ్మట వారెంత దగ్గరి బంధువులైనా సరే వారి కొరకు క్షమాపణ కోరుకోమనిన ప్రవక్త కోరలేదు. ఇతర వాసులకు లేదు. సూరా 9, 113వ వాక్యం. ఒక హదీసులో ఇలా ఉంది. సత్యస్వచ్ఛ హదీసు గ్రంథాలైన బుఖారీ మరియు ముస్లింలో పేర్కొనబడిన హదీసు గమనించండి. అబూ హురైరా రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా హెచ్చరించారు, 7 వినాశకారులకు దూరముగా ఉండండి. ఆ 7 ఏమిటని అనుచరులు ప్రశ్నించగా ఇలా సమాధానమిచ్చారు. 1 షిర్క్, బహుదైవారాధన, అల్లాహకు సాటి కల్పించడం. 2 గారడి, కట్టుబోతు పనులు. 3 కారణ మానవ హత్య, అంటే హత్య చేయటం. 4 వడ్డీ సొమ్ము తినటం. 5 అనాథల సొమ్ము తినటం. 6 ధర్మయుద్ధములో వెనుతిరగటం, అంటే వెనుతిరిగి పారిపోవటం. 7 విశ్వాసులు, పవిత్రులు, అమాయకురాలైన స్త్రీలపై అపనిందలు మోపటం. ముస్నద్ అహ్మద్ అను గ్రంథంలో మాజ్ రజల్లాను గారి ఉల్లేఖన ఇలా ఉంది. ప్రవక్త గారు నాకు ఇలా బోధించారు, నిన్నెవరైనా బలవంత పెట్టినా, చంపినా, కాల్చినా సరే నీవు మాత్రం అల్లాహకు సాటి కల్పించకు. పైన పేర్కొన్న అల్లాహ్ హక్కులు మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రవచనాల వల్ల తెలిసేది ఏమిటంటే, షిర్క్ క్షమించరాని నేరం, ముష్రికులకు స్వర్గం నిషేధమని, నరకాగ్ని గండమే వారి స్థిర నివాసమని అల్లాహ్ ముందు హెచ్చరించాడు. షిర్క్ని ఖండిస్తూ పేర్కొన్న కఠిన హెచ్చరిక వేరే ఏ ఇతర పాపనేరం గురించి పేర్కొనలేదు. స్వయముగా ప్రవక్తకే సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలుపబడింది, ఓ ప్రవక్త, తమరు గనుక షిర్క్ చేస్తే తమరి సత్కార్యాలన్నీ వృధా అయిపోయి మరియు మాడిన శిక్ష నుండి తప్పించుకోయారు. అంతేకాక ముష్రికులపై క్షమాపణ, అంటే ముష్రికుల కొరకు క్షమాపణ వేడుకోరాదని తన ప్రవక్తను మరి ఇతర ముస్లింలను హెచ్చరించాడు అల్లాహ్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మానవుని ఇహతర లోకాల్లో సర్వనాశనం చేసే వాటిలో షిర్క్ను మొట్టమొదట పేర్కొన్నారు. అలాగే తన అనుచరునికి ఇలా హితబోధ చేశారు, నిన్నెవరైనా చంపబోయినా లేదా కాల్చబోయినా దాని సమీపించుకోగాని షిర్క్ మాత్రం చేయకు. మిత్రులారా, అందువల్ల మనం ఇస్లాం ధర్మంలో అన్నిటికంటే ముందు మన విశ్వాసాన్ని దృఢపరచుకోవాలి. దేవునికి సాటి కల్పించడానికి మనం దూరంగా ఉండాలి. అల్లాహ్ తాలా మనందరికీ ధార్మిక విద్య నేర్చుకొని
దాని ప్రకారం ఆచరించే, దాన్ని ఇతరులకు అందజేసే ప్రళయ దినం నాడు సాఫల్యం పొంది స్వర్గంలో ప్రవేశించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.